గ్రాఫిక్స్ చూడండి. సో ఒకసారి ఆ టనెల్ ఎక్కడ స్టార్ట్ అయింది? దోమలపెంట, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర శ్రీశైలం బ్యారేజ్. ఎస్, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దోమలపెంట దగ్గర ఇన్లెట్ ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ చిన్న చివరన కనిపించేది ఇక్కడ ఇన్లెట్. ఇది ఈ దోమలపెంట దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి ఆ బ్యాక్ వాటర్ ద్వారా వచ్చేటువంటి ఆ టనెల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మొదలుకుంటే 43.5 కిలోమీటర్, అంటే సుమారుగా 44 కిలోమీటర్ వరకు ఇక్కడ మరొక ప్రాంతం ఇక్కడ వరకే వస్తుంది. సో దోమలపెంట నుంచి సుమారుగా ఇక్కడ వరకు 40 మన్నేవారిపల్లి దగ్గరికి వస్తుంది. మన్నేవారిపల్లి దగ్గరికి 44 కిలోమీటర్లు. సో దీంట్లో ఎలా ఉంటుందంటే బేసిక్గా టనెల్ బోర్ మెషిన్స్, అంటే ఇరువైపుల నుంచి మనం ఆ కొండలు చెక్కుకుంటూ ఒక పొడవాటి, అంటే ఒక రౌండ్ చేసుకుంటూ వచ్చే ఒక మెషిన్స్ ఉంటూ ఉంటాయి. బోర్వెల్ ఏ రకంగా అయితే మనం భూమి లోపలికి వేస్తూ ఉంటామో అదే రకంగా ఈ కొండలని చెక్కుతూ వస్తూ ఉంటుంది ఆ టనెల్ బోర్ మెషిన్ అనేది. ఆ రకంగా ఇరువైపుల నుంచి టనెల్ బోర్ మెషిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మన్నెవారిపల్లి దగ్గర నుంచి ఒక టనెల్ బోర్ మెషిన్, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ ఇన్లెట్ దోమలపెంట దగ్గర నుంచి ఒక టనెల్ బోర్ మెషిన్ ద్వారా ఇరువైపుల నుంచి చెక్కుకుంటూ వచ్చి ఇక్కడ ఈ టనెల్ ఏర్పాటు చేసి టనెల్ దగ్గర నుంచి వాటర్ పంపించడం. ఎక్కడికి వాటర్ వెళ్తాయి? నక్కలగండి రిజర్వాయర్ కి వెళ్ళడం. ఇది ఫస్ట్ టనెల్. 2 టనెల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ టనెల్ ఇక్కడ వరకు. సో ఇప్పుడు వాళ్ళు చిక్కుకునేది ఎక్కడ అంటే ఈ 14 కిలోమీటర్ దూరంలో ఇన్లెట్ దోమలపెంట, ఇక్కడ ఇన్లెట్ ఉంది కదా, ఇన్లెట్ దోమలపెంట దగ్గర నుంచి 14 కిలోమీటర్ దూరంలో వారంతా ఆ టనెల్ బోర్ మిషన్ ద్వారా చెక్కుతూ వెళ్ళిపోయి అక్కడ చిక్కుని ఉన్నారు ప్రెసెంట్. సో అక్కడ 14 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ పై నుంచి వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి దిబ్బలు కూలిపోయి అంతా కూడా 124 మీటర్ల వరకు, 124 మీటర్స్, అంటే ఆ 14 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఒక 120 మీటర్ల వరకు డిస్టెన్స్ లో మొత్తం కూడా ఆ మట్టి పూర్తిగా కూడా కూలిపోయింది. సో వారు బ్లాక్ అయ్యారా, లేదంటే వాళ్ళ ఆరోగ్యంగా అక్కడ లోపల సేఫ్ గానే ఉన్నారా, వారికి ఆక్సిజన్ అందుతుందా, ఇవాళ అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంకా ప్రాణాలతో సైతం ఉన్నారంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి నెక్స్ట్ ఎక్కడ పోతుంది ఈ టనెల్ అనేది చూపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఇక్కడంతా కూడా ఓపెన్, అంటే ఇది ఓపెన్ కెనాల్ బయటే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇన్లెట్ టనెల్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ టనెల్ నెంబర్ 2 నుంచి మళ్ళీ ఇక్కడ తావేదేర్పల్లి దగ్గర నుంచి మరొకటి ఇక్కడ నేరేడుగొమ్మ దగ్గర వరకు కూడా టనెల్ 2 వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి. దీని లక్ష్యం అంతా, ఎస్ఎల్బిసి లక్ష్యం అంతా కూడా సుమారుగా 516 గ్రామాలకి ఫ్లోరైడ్ రహిత వాటర్ ని, డ్రింకింగ్ వాటర్ అందించడం, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించడం కోసం. ఒకసారి మీకు బ్రీఫ్ గా నేను గూగుల్ మ్యాప్ సాటిలైట్ వ్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి నేను ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ దృశ్యాలకు సంబంధించి ఏంటనేది మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ మీరు ఆ సాటిలైట్ మ్యాప్ ద్వారా మీరు చూస్తే దోమలపెంట దగ్గర ఇన్లెట్ దగ్గర వాళ్ళు స్టార్ట్ అయిపోయి రైట్ ఇక్కడ చూడండి, ఇది గూగుల్ సాటిలైట్ మ్యాప్ నేను మీకు చూపించేది. రైట్, గూగుల్ సాటిలైట్ మ్యాప్ ఇది. గూగుల్ సాటిలైట్ మ్యాప్ ద్వారా చూస్తే ఇక్కడ మనం చూడండి ఫస్ట్ బాక్స్ లో మీకు కనబడుతుంది కదా, ఇది శ్రీశైలం బ్యారేజ్ సంబంధించిందంతా కూడా. సో ఇక్కడ దోమలపెంట దగ్గర మీకు చేపించినట్టు ఇక్కడ చూడండి ఏఎంఆర్ ఇన్లెట్ పోర్టల్ కనబడుతోంది. సో ఏఎంఆర్ ఇన్లెట్ పోర్టల్ ఇందాక మీకు చూపించాను టనెల్ 1 అనేది, ఆ టనెల్ 1 అనేది ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఇన్లెట్ పోర్టల్ అనే దగ్గర ఇక్కడ టనెల్ 1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి టనెల్ కాస్త ఎక్కడి వరకు వెళ్తుందంటే ఇక్కడ మేము చూపించాను కదా దోమలపెంట దగ్గర నుంచి మొదలుకుంటే చివరిగా నేనేమని చెప్పాను మన్నేవారిపల్లి నక్కలగండి రిజర్వాయర్ వరకు వస్తుంది. అంటే ఇదంతా కూడా మామూలుగా మన రోడ్ వే ద్వారా వెళ్తేటువంటిది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు 96 కిలోమీటర్ అది రోడ్డు నుంచి ప్రయాణిస్తే, అదే ఇదంతా కూడా 43.2 5 కిలోమీటర్లు, అంటే దోమలపెంట ఇక్కడ ఇన్లెట్ దగ్గర నుంచి రైట్, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ నక్కలగండి రిజర్వాయర్ వరకు కూడా 43.5 కిలోమీటర్లు. ఒకసారి మీకు అది నేను డ్రా చేసి చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, సో ఇక్కడ వరకు ఇదంతా కూడా 43.5 కిలోమీటర్లు. సో నిన్న ఉదయాన్నే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మళ్ళీ నిర్మాణం రీస్ట్రక్చర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ నిర్మాణ పనులు అనేది 2005లో స్టార్ట్ అయితే అప్పటి నుంచి మధ్యలో 2022కి వచ్చేసరికి నిర్మాణ పనులు బ్రేక్ అయిపోయాయి. సో మళ్ళీ 2020 నుంచి ఇప్పటివరకు బ్రేక్లోనే ఉన్నాయి. కేవలం మొన్న 4 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 18 మళ్ళీ నిర్మాణ పనులు స్టార్ట్ అయితే ఇక్కడ ఇన్లెట్ ద్వారా లోకో ట్రైన్ ద్వారా నిన్న ఉదయాన్నే 7:30 7:30 టైంలో వారంతా కూడా స్టార్ట్ అయిపోయారు కార్మికులు. సుమారుగా 50 మంది కార్మికులు లోపలికి వెళ్ళిపోయారు. దాంట్లో లోకో ట్రైన్ ద్వారా వెళ్ళిన తర్వాత ఇక్కడ 14 కిలోమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ టన్నెల్లో 14 కిలోమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్ గా వాళ్ళు టనెల్ బోర్ మిషన్ ద్వారా మళ్ళీ గ్రైండ్ చేయడం, ఆ కొండల్ని పిండి చేసి ఆ హోల్ చేయడం ప్రారంభించారు. సో దీంతో ఒక్కసారిగా అది చేస్తూ మిషన్ చేసే సందర్భంలో ఒక భారీ శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటంటే ఒక్కసారిగా ఈ టన్నెల్ అంతా కూడా కనిపిస్తుంది కదంతా జంగల్, ఇదంతా కూడా పూర్తిగా ఒక టన్నెల్ కొండ,
కనబడుతుందా మీకు శాటిలైట్ మ్యాప్ ద్వారా? సో అంతా కూడా ఈ కొండని చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో ఈ 43.5 కిలోమీటర్ల సమయంలో ఒక 13.5 14 కిలోమీటర్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఆ పైనటువంటి ఆ కొండరాళ్ళన్నీ కూడా ఒకసారిగా వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి దిబ్బలు కూలిపోయాయట. ఆ మట్టి దిబ్బలు కూలిపోయిన సందర్భంలో 124 మీటర్లు అంటే 100 మీటర్స్ సుమారుగా 120 మీటర్స్ వరకు కూడా మొత్తం కూలిపోవడంతో వారంతా కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. మరి వారిపైన పడ్డాయా లేకపోతే ఏం జరిగిందని ఇంకా సస్పెన్సే. మరి ఇంకా ప్రాణాలతో ఉన్నారా, ఎలా జరిగిందని సస్పెన్స్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లారు. ఇక్కడ నేను చెప్తున్న ప్రకారంగా దోమలపెంట దగ్గర ఇక్కడ ఇన్లెట్ నుంచి స్టార్ట్ అయిపోయి అదే లోకో ట్రైన్ ద్వారా లేదంటే వాళ్ళు రక్షించేందుకు అక్కడికి వెళ్తున్న సమయంలో సుమారుగా వారు ఓవరాల్ గా ఇప్పుడు 9 కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతున్నారు. ఈ దోమలపెంట దగ్గర ఉన్నటువంటి ఇక్కడ స్టార్ట్ అయిపోయి వారిని బయటకు తీసుకురావడం కోసం దగ్గర కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఉదయం 8:30 ప్రాంతంలో ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో విషయం తెలుసుకున్న వెంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అసలు లోపల ఎలా ఇరుక్కుపోయినారు, వారిని బయటికి తీసుకురావడానికి ఎటువంటి నిపుణులు కావాలనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా అధికారులతో అంతా కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఘటన అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించడం జరిగింది. వెంబడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు పూర్తిగా సెంట్రల్ నుంచి సపోర్ట్ ను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తామంటూ కూడా పీఎం నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాత్రి దాదాపుగా 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా చేరుకోవడం జరిగింది. అంతకంటే ముందే ఇక్కడ ఏదైతే పూర్తిగా సింగరేణికి సంబంధించినటువంటి స్పెషల్ రెస్క్యూ టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది.